ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా రంగంలో పట్టిన దరిద్రం ఏమైనా ఉందంటే ఆ కులగజ్జి మీడియా, ఎల్లో మీడియా. వీళ్ళ బతుకంతా జర్నలిజం ముసుగులో రాజకీయ బ్రోకరేజం చేయడానికే సరిపోతుంది వీళ్ళ బతుకంతా. ముఖ్యంగా ఆ టీవీపై సాంబడు, ఆ ఏబిఎన్ కిట్టుగాడు, వీళ్ళ కామెడీ ట్రాక్, వీళ్ళ ఆర్తనాదాలు చూసి బహుశా ఈ కడుపు మంటకే వీళ్ళు కాలిపోయేలా ఉన్నారు, లేదా వీళ్ళ ఆర్తనాదాలకు ఏదో మూర్ఛరోగం వచ్చేసేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిబిఐ కోర్టు పని మీద హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో ఆ జన సముద్రాన్ని చూసి, ఆ జగన్కు ఉన్నటువంటి ప్రజా ఆదరణ చూసి ఈ టీవీపై సాంబడు, పూతికిట్టిగాడు ఆర్తనాదాలు ఎంత అల్లాడిపోయారంటే అల్లాడిపోయారు. ఏమన్నాడు టీవీపై సాంబడు? ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? నేరారోపణ నుండి అక్రమాస్తుల కేసుల్లో హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు వచ్చాడు, జనాలు అంత ఆదరించాలా అన్నాడు. బాబా టీవీపై సాంబా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక శిఖరం లాంటాడు. ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్. ఆయన రాష్ట్రం ఏదైనా ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అభిమానించే అభిమానులు ఎప్పటికీ ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట ఇస్తే మడమ తప్పుడు, విలువలు, విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక మంచి అభిప్రాయం తెలుగు ప్రజల్లో ఏర్పడింది. అలాంటి వ్యక్తికి చూడటానికి రాష్ట్రం ఏదైనా సరే, ఎక్కడైనా సరే ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఆ నీరాజనం తట్టుకోలేక మీ కడుపు మంట అంతా ఇంత కాదురా బాబు. అదే మీ కులపు వాడైతే, మీ సామాజిక వర్గం వాడైతే మీరు పెట్టే జాకీలు మామూలుగా ఉండవు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ క్యాంప్స్ కేసులో 56 రోజులు జైల్లో ఉండొస్తే ఆయన విడుదలైన రోజు నాడు మీరు రాసిన మాటలు, మీరు పెట్టిన జాకీలు ఎలా ఉన్నాయో చెప్పమంటావా? అలుపెలగని జన నీరాజనమా? చంద్రబాబు యాత్ర 13 గంటలు నిరంతరంగా సాగిందా? 199 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారనేసి ధర్నాలు చేశారా? ఏమన్నా రాస్తారా మీరు రాతలు? మీరు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చమ్మడమేనా మీ పని? నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మంట ఆర్తనాదాలనా మీ పని? జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఉన్నటువంటి బలమైన కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి 40% రిజిడ్ రోడ్ బ్యాంక్ కలిగి ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నువ్వు స్థాయి తగ్గించాలని ఎంత ప్రయత్నం చేసినా టీవీపై సాంబా నాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత రెట్టింపుగా ప్రతిఘటిస్తారు. అది గుర్తుపెట్టుకో అనేసి తెలియజేస్తున్నాను.